హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్ననే మీకు బేబీస్ అయితే అప్డేట్ ఇచ్చాను కదా. ఈరోజు వచ్చేసి బ్యాడ్ న్యూస్ అయితే జరిగింది. అండ్ అదేంటంటే ఎల్లో ప్లాటినం గప్పి అనేది కొత్త బేబీస్ని అయితే తినేసింది. ఇదిగోండి, నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఏం లేవు దీంట్లో, ఓన్లీ పెద్దవి ఒకటి ఉన్నాయి. అండ్ నేను క్లియర్గా చూస్తే కొన్ని అయితే దొరికినాయి. ఒక 10 అయితే సేవ్ చేసి పక్కకి అయితే పెట్టాను. దీంట్లో మిగతా 6 అయితే తినేసింది. ఇవన్నీ ఇది ఫీమేల్. సో ఇదైతే మిస్టేక్. మీరు కూడా అలాగైతే ఉంచకండి, సపరేట్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఎప్పుడైతే బేబీస్ వస్తే వెంటనే సపరేట్ అయితే వేస్తాను. అండ్ వాటిని మంచిగా ఫీడింగ్ చేసి మంచి సైజ్ వచ్చినాకనే ఫీమేల్స్ అయితే వదులుతాను. అంతవరకు అయితే ఇట్లానే పెట్టుకుంటాను. అండ్ నేనైతే ఈరోజు గ్రిల్డర్ వామ్ కల్చర్ అయితే ఫీడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇదైతే నా దగ్గర ఉన్న గ్రిల్డర్ వామ్ కల్చరు. అండ్ నేనైతే ఇప్పుడు అన్ని బేబీస్కి ఫీడ్ చేస్తాను. అండ్ ఇంత చిన్న బేబీస్కి అయితే ఓన్లీ నేను బ్రైన్ షిమ్స్ అయితే ఇస్తాను వీటికి. అండ్ బీటా ఫ్రైస్కి అయితే బ్రైన్ షిమ్స్, మిగతా అన్ని చేపలకి అయితే నేను గ్రిల్డ్ రామ్ కల్చర్ అయితే ఇస్తాను. ఎట్లా ఇస్తానో చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇప్పుడైతే ఇట్లా పెట్టుకున్నాం. అండ్ మీరైతే ఇవ్వండి కప్లో వాటర్ అండ్ సిరంజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్పూన్తో ఇట్లా గ్రిల్డ్ రామ్ కల్చర్ అయితే తీసుకుంటాను మొత్తం ఇట్లా. అండ్ ఇది వాటర్లోకి అయితే మిక్స్ చేసుకోండి. ఇదంతా ఒక దగ్గర స్టోర్ అయినాక మనం తీసేద్దాం. ఫ్రెండ్స్ ఇవ్వండి, సిరంజ్లో మొత్తం వచ్చేసినాయి గ్రిల్డ్ రామ్ కల్చరు. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటే గప్పికి అయితే ఫీడ్ చేసి చూపిస్తాను, లేకపోతే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అవ్వండి. అండ్ ఫీమేల్ అయితే మంచిగా ఫుడ్ అయితే తీసుకుంటుంది. ఇట్లా నేను లైఫ్ ఐ ఫుడ్, గ్రిల్డ్ రామ్ కల్చరు, ఇంకా బ్రైన్ షిమ్స్ అయితే ఇట్లా బేబీస్కి అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్. నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంట్లో అయితే 3 గౌరమ్మి బేబీస్ ఉన్నాయి, వాటిది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను.